మా తాండూరు నియోజకవర్గంలో మైనింగ్ అనేది మేజర్ గా చిన్న చిన్న కమతాలు ఒక 20-30 వేల కుటుంబాలు దాని మీద బ్రతికే ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ఈ మైనింగ్ పాలసీ వల్ల కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న యూనిట్స్ అధ్యక్ష కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడ్డారు. షాబాజ్ స్టోన్ అంటేనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్టోన్. ఆ కుటుంబాలు ఈ రోజు అన్నింటినీ కూడా రోడ్డున పడే ఆస్కారం ఉంది. ఈ కొత్త పాలసీ వల్లనే కానివ్వండి, సడన్ గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడం కానివ్వండి, మనకు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళకి రాయల్టీ కూడా చాలా వ్యత్యాసం ఉండట్లా కొద్ది తప్పిదాలు చేయవలసి వస్తుంది అధ్యక్ష. వాళ్ళు కూడా ఎందుకంటే రాయల్టీ వాళ్లకు మనకు పోల్చుకుంటే చాలా రెండింటిని బేర్ చేసుకుని గతంలో కూడా అధికారులకు కూడా మనం ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటిది ఉందో కర్ణాటక గానీ మన గవర్నమెంట్ గానీ వ్యత్యాసం ఆ పాలసీలు ఉన్నటువంటి కొద్ది సడలింపు చేసుకుని ఆ మైనింగ్ పాలసీని ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎక్కడైతే మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఖచ్చితంగా ఉంటుందో ఖచ్చితంగా షాబాజ్ స్టోన్ వాడేటట్లు ఖచ్చితంగా ఒక జీవో కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ఈ విధంగా తీసుకొచ్చినాం అధ్యక్ష. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మనం చెప్పినాం, మేము జడ్పీటీసీగా ఉన్నప్పుడు షాబాజ్ స్టోన్ షాబాజ్ బండలు కొద్దిగా ఇండ్లు కప్పుకోవడానికి అవసరం ఉంది ఖచ్చితంగా స్పెషల్ ఖచ్చితంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు ఖచ్చితంగా స్లాబ్ వేయాలని చెప్పినప్పుడు కాదు ఈ షాబాజ్ స్టోన్ బండ కప్పితే గని కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, హౌస్ హోల్డర్స్ కూడా తక్కువ ఖర్చులు అయిపోతుందని చెప్తే అప్పుడు స్పెషల్ గా జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ స్పెషల్ గా జీవో ఆ రోజు అయితే ఎట్లయితే తీసుకొచ్చిండ్రో ఈ రోజు కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో తాండూరు షాబాజ్ స్టోన్ వాడే విధంగా ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా తీసుకురావాలా.